శ్రీకృష్ణాయ నమః. ఈరోజు మనం భాగవతంలో నుండి ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, వారి యొక్క విశేషమైన కథ ఉంది, అది తెలుసుకుందాము. దుందుబి ఒక కొడుకైనటువంటి దుందుకారి, అలాగే ఆవుకి పుట్టినటువంటి గోకర్ణ, వీళ్ళిద్దరి యొక్క కథ. మరి వీరిద్దరు అన్నదమ్ములు ఎలా అయ్యారండి అని మీకు ఒక సందేహం వస్తుంది, అదే విందాము. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. అతనికి సంతానం లేకుండే, మంచి ధనవంతుడు, అన్ని రకాల సౌకర్యాలు ఉంది. సంతానం లేదనేటువంటి ఒక చింత చేత అతను తుంగభద్రా నదిలో ఆత్మహత్యాయత్నం చేసుకోబోతుంటే ఒక మహర్షి అతనిని ఆపి అతనిని ఎందుకు ఇలా ఆత్మహత్యాయత్నం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నాకు సంతానం లేదండి, అందుకోసమని ఇలా ఆత్మహత్యాయత్నం చేస్తున్నాను అంటే, సంతానం గురించి ఇలా ఆత్మహత్యాయత్నం చేయకూడదయ్యా, నీకు సంతానం కలగడానికి ఒక ఫలాన్ని ఇస్తానని ఒక ఫలాన్ని తీసుకొని ఆ ఫలాన్ని ఇచ్చారనమాట మంత్రించి. అయితే చెప్పారనమాట, నీకు సంతానం కావాలని వేడుకుంటున్నావు, అసలు చెప్పాలంటే నీకు సంతాన యోగం లేదు. అయితే అయినప్పటికీ బలవంతంగా నీకు సంతానం కావాలి అంటున్నావు కాబట్టి సంతానం వస్తుంది. అయితే సంతానం ద్వారా నీకు చాలా బాధలు కలుగుతాయా అని అన్నప్పుడు, ఏ బాధలున్నా పర్వాలేదండి, నేను ఖచ్చితంగా నాకు సంతానం కావాలి అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ ఫలాన్ని తీసుకొని తన భార్య అయినటువంటి దుందుబికి ఇస్తే, ఆ దుందుబి కాస్త ఆ ఫలం మీద, ఆ మహర్షి మీద, మహాత్ముల యొక్క శక్తి మీద నమ్మకం లేకుండా దాన్ని కాస్త తన పెరట్లో ఉండేటువంటి ఆవుకిస్తుంది. ఆ ఆవు భుజిస్తుంది. ఆ ఆవు తీసుకున్న తర్వాత ఆ ఆవు గర్భం దాల్చుతుంది. ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన ఆ దుందుబి యొక్క చెల్లెలు ఉండేది. ఆవిడ ప్రతి మాసము తన అక్క ఇంటికి వచ్చి ఆ అక్క ఇంట్లో ఉండి మంచిగా తీయటి మాటలు మాట్లాడి ఆ తర్వాత ఇంటిలో నుంచి కొన్ని సామాన్లు, ఇంటికి కావాల్సినటువంటి ధనము, వస్తువులు ఇత్యాది సామాన్లు తీసుకుని వెళ్ళేది. అయితే కొంతకాలానికి ఆమె కూడా గర్భం దాల్చింది. అయితే ఇక్కడ ఈ దుందుబికి భయం కలుగుతుందన్నమాట. అరే, నా యొక్క పతి నాకు ఒక ఫలాన్ని ఇస్తే నేను స్వీకరించలేదు, అది కాస్త ఆవుకి ఇచ్చేసాను, ఆవు గర్భం దాల్చింది, నేను గర్భం దాల్చలేదు అంటే ఇక నా యొక్క భర్తకి అనుమానం కలుగుతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా ఆ యొక్క నాభి దగ్గర, గర్భం దగ్గర అన్ని వస్త్రాలన్నీ చుట్టేసుకొని నాకు గర్భం వచ్చింది అన్నట్టుగా అబద్ధం ఆడుతుంది. అలా 9 నెలలు గడుస్తుంది. ఆ చెల్లెలికి మంచి సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం కలిగితే ఆ బిడ్డను తీసుకుని వచ్చి నా బిడ్డ అన్నట్టు చూపిస్తుంది ఈ దుందుబి. ఆ దుందుబి చేత ఆ బిడ్డ పెరుగుతున్నాడు కాబట్టి, దుందుబి యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు కాబట్టి ఆ బిడ్డకి దుందుకారి అని పేరు పెట్టారు. అలాగే ఇంకొక మాసం గడిచేటప్పటికి ఆ గోవు నుంచి కూడా ఒక సంతానం వస్తుంది. అయితే ఈసారి వచ్చిన సంతానము, గోవు నుంచి వచ్చిన సంతానము ఆవు దూడగా రాదు, ఒక మనిషి రూపంలో వస్తుంది. ఆ మనిషికి చెవులు మాత్రము ఆవు యొక్క చెవులు ఉంటుంది, ఆవు యొక్క చెవులతో ఉంది. అలాగే ఆ బ్రాహ్మణుడి ఇంటిలోనే పుట్టినాడు కాబట్టి అతనిని కూడా తన సొంత కుమారుడిగానే స్వీకరిస్తాడు ఈ బ్రాహ్మణుడు. ఆవు యొక్క చెవులు ఉంది కాబట్టి అతనికి గోకర్ణ అని పేరు పెట్టారు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ పిల్లలు కాస్త పెరుగుతూ ఉన్నారు, విద్యాభ్యాసాలు అవుతోంది. అయితే ఈ గోకర్ణ మాత్రము మంచి సత్వగుణంతో ఉంటాడనమాట. అందరూ పెద్దలందరినీ గౌరవించడము, ఆదరించడము, ఇంటిలో పనులన్నీ చేసుకోవడము, అంతేకాకుండా అతనికి భగవత్ చింతన ఎక్కువగా ఉండేది. అయితే ఈ దుందుకారికి మాత్రము అలా కాదు. చెడు స్నేహాలు చేసి, చెడు మాటలు మాట్లాడి, అంతేకాకుండా దొంగతనము, ఇంటిలో దొంగతనం చేసి, బయట జూదమాడి, ఇలా అనేక విధాలైనటువంటి ఒక చెడు అలవాట్లన్నీ అతనికి లభిస్తుందన్నమాట. ఇదిలా ఉండగా కొంతకాలానికి వారిద్దరూ యవ్వన స్థితికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక కళ్యాణానికి సమయమైనటువంటి ఆ యవ్వన స్థితిలో, యంగ్ ఏజ్లో, ఆ సమయంలో ఈ దుందుకారి వచ్చేసి అతను వేశ్యుల దగ్గర వెళ్ళడము, ఆ వేశ్యులతో ఉండడము, తర్వాత కొంతకాలానికి వేశ్యులను ఇంటికి తీసుకుని రావడము, ఇది అంతా చూడలేక ఆ తండ్రి కాస్త అడవులకు వెళ్ళి తపం ఆచరిస్తూ ఉండిపోతారనమాట. ఆ కొంతకాలానికి తల్లి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఈ దుందుకారి మాత్రం ఉంటారు. దుందుకారి మరియు గోకర్ణ ఉన్నప్పుడు ఆ గోకర్ణి కూడా
ఇంటి నుంచి వెళ్ళిపోమని చెబుతారనమాట. ఎందుకు అంటే ఆ గోకర్ణ తన అన్నకి బుద్ధులు చెప్పేవాడు. ఇలా చేయకూడదన్నయ్యా, ఇది తప్పు, ఇది మంచి పని కాదు అని కాస్త మంచి చెడులు చెప్తుంటే ఇతనికి చెవికి కాదనమాట. ఇంటి నుంచి బయలుదేరమని వెళ్ళిపోతారు. అయితే ఇది నాకు ఒక మంచి అవకాశం అనుకొని అతను ఆ గోకర్ణ కాస్త అన్ని తీర్థక్షేత్రాలన్నింటికి వెళతారనమాట. ఆ తీర్థక్షేత్రాలన్నీ వెళ్ళి దర్శించుకొని మంచి సత్సంగతి, మంచి సాధువులతో సహవాసం చేయడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాడు. ఇలా ఉండగా ఇక్కడ దుందుకారి ఏమయ్యాడు? ఈ దుందుకారి వేశ్యలను ఇంటికి తీసుకుని వచ్చారా, అనేక మంది భార్యలను చేసేసుకున్నాడు ఆ వేశ్యలని. ఆ తరువాత మంచిగా ఉన్న ధనమంతా కూడాను ఆ వేశ్యలతోటి ఉండడంతో వెళ్ళిపోయినది. వాళ్ళకి ఇస్తూ ఎంతని ఆస్తి ఉంటుంది, రోజు రోజుకి కరుగుతూ వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒకానొక రోజు వీళ్ళు వేశ్యులందరూ ఏమనుకుంటారంటే, ఓహో ఇక కొంతకాలానికి మొత్తానికే వెళ్ళిపోతుంది, ఆ సమయం తర్వాత మనకి ఏమీ ఉండదు, ఇప్పుడే అన్ని లాగేసుకోవాలి, ఆస్తి అంతా లాగేసుకోవాలి అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతో ఆ యొక్క దుందుకారిని కాస్త తాడు వేసి మెడను కట్టేసి సంహరిస్తారనమాట, చంపివేస్తారు. అతనికి దహన సంస్కారాలు జరగవు. తాను చేసినటువంటి పాపకార్యాల ద్వారా తల్లిదండ్రికి సేవ చేయలేదు, తల్లిదండ్రులకు అవమానం చేశాడు ఉన్నంతకాలము, ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తన యొక్క కర్మల చేత తల్లిదండ్రులంతా బాధపడి ఇంటిలో ఉండలేక వెళ్ళిపోయారు. ఇదంతా అవ్వడంతో ఇంత హింస చేయడం ద్వారా అతనికి ప్రేత జన్మ వచ్చినది. ఒక పిశాచిగా మారి ఆ ఇంటి చుట్టూ, ఆ ఊరు చుట్టూ తిరిగేవాడనమాట. గాలి మాత్రమే ఆహారము. తన యొక్క అన్నయ్య దుందుకారి శరీరాన్ని త్యజించాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈ గోకర్ణ ఆ సమయానికి గయాక్షేత్రంలో ఉన్నాడు. పరమ పావనమైనటువంటి గయా విష్ణుపాద క్షేత్రంలో పిండ ప్రదానం చేసేది ఎవరికైనా మోక్షము తథ్యము, పిశాచయోని నుంచి వెళ్ళడం తథ్యము. అయినప్పటికీ ఆ మోక్షధామమైనటువంటి ఆ గయాక్షేత్రంలో శ్రాద్ధాది కర్మలు చేయడం తర్వాత కూడాను ఈ యొక్క దుందుకారికి మోక్షం రాలేదు, పిశాచి యోని నుంచి బయటకు రాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని తన ఇంటికి వచ్చి చూస్తారనమాట. వచ్చి చూసినప్పుడు ఆ యొక్క అన్న ఆత్మగా మారి, పిశాచిగా మారి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇతనికి కూడా ఆ రోజు రాత్రి ఇబ్బంది పెట్టాడనమాట. ఇబ్బంది పెడుతుంటే, ఎవరు నువ్వు అని అంటే, నేను నీ అన్నని గుర్తుపట్టలేదా, దుందుకారిని అని తన యొక్క నిజ రూపాన్ని, పిశాచ రూపాన్ని చూపిస్తారనమాట. ఎందుకన్నయ్యా ఈ విధంగా ఉన్నావు అంటే, నా జన్మంతా నేను వ్యర్థం చేసుకున్నాను అని తన బాధంతా చెప్పుకుంటాడు. తన అన్నయ్యకి ఎలాగైనా సరే ఈ పిశాచి యోని నుంచి బయటకు రావాలి అని అనేక మంది మహర్షులని, యోగులని, సిద్ధులని అందరినీ వెళ్ళి కనుక్కుంటారనమాట. ప్రతి ఒక్కరూ వేదంలో నుంచి, పురాణాల్లో నుంచి, అన్నిటి నుంచి ప్రమాణాలు తీసుకొని చూస్తారు. ఇంతటి పాపాలను చేసినటువంటి వాడికి పిశాచి యోని నుంచి బయటకు రావడం ఎలాగా అని ఎంత చూసినా అర్థం కాదు. ఇలా ఉండగా అందరూ కలిసి ఒకే ఒక ఉపాయం చెప్తారు. ఓ గోకర్ణ, నీవు నిత్యము సంధ్యా ఉపాసన చేస్తావు, రోజు 3 పూటల సంధ్యావందనం చేస్తావు కదా. ఆ సంధ్యా సమయంలో నీవు చేసేటువంటి ఉపాసన సూర్యనారాయణమూర్తికి చేస్తావు కదా. ఆ సూర్యనారాయణమూర్తియే నీకు దారి చూపిస్తారయ్యా అన్నప్పుడు ఆ సూర్యనారాయణమూర్తికి సంధ్యాకాలంలో ధ్యానిస్తూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకు ఆ సూర్యనారాయణమూర్తి ఎంతగానో సంతసించి చెబుతారనమాట. ఓ గోకర్ణ, నీవు భాగవత పారాయణము చేయుము, భాగవతము సప్తాహము చేయగా నీ అన్నకి మోక్షం కలుగుతుంది అని చెప్పగా వెంటనే తన బంధుమిత్రులందరినీ పిలిచారు. తన స్వగృహంలో అందరినీ పిలిచి తన యొక్క అన్న యొక్క పిశాచాన్ని కూడా పిలిచారనమాట. అయితే పిశాచికి ఒక చోట ఉండేటువంటి అవకాశం ఉండదు, సంచరిస్తూ ఉంటుంది, గాలిలో తిరుగుతూ ఉంటుంది. గాలియే ఆహారము, ఇంకే ఆహారము ఉండదు, దాహంతో ఉంటుంది. అయినా అతనిని వచ్చి కట్టి కూర్చోబెట్టాలి కాబట్టి ఒక బెదురు కర్రను తీసుకొని వచ్చి ఆ బెదురు కర్రకు 7 ముడులను కట్టుతారనమాట. ఆ 7 ముడులను కట్టి ఒక దర్భాసనం మీద పెడతాడు. అప్పుడు ఆ పిశాచి ఆ కర్రలో వచ్చి కూర్చుంటాడనమాట.
వచ్చి కూర్చొని ఆ 7 రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసముతో ఈ యొక్క తమ్ముడు చెప్పేటువంటి భాగవత కథలన్నింటినీ వింటారు. విన్నప్పుడు 7వ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముడి పగిలిపోతుంది. ఆ పగిలిపోయిన తర్వాత 7వ రోజు అన్నప్పటికీ 7వ ముడి కూడా పగిలిపోయి మొత్తానికే కర్ర 2 ముక్కలుగా మారిపోతుంది. అందులో నుంచి ఈ పిశాచి కాస్త బయటికి వచ్చి ఒక దేవతా స్వరూపాన్ని ధరిస్తాడు. ధరించినప్పుడు, ఏమి అన్నయ్య నీవు ఈ విధంగా దేవతా స్వరూపాన్ని ధరించావా అని అన్నప్పుడు చెబుతారన్నమాట, నీవు చెప్పినటువంటి ఆ భాగవతము శ్రవణము చేత నాకు కలిగినటువంటి లాభం ఇది అని. ఆ తరువాత అతనికి దేవతలు వచ్చి దేవవాహనంలో తీసుకుని వెళతారన్నమాట స్వర్గానికి. ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలి? అనేకమైనటువంటి పాఠాలు, ఒకటి కాదు, చాలా ప్రథమమైనది ఏంటంటే, మనకి ఏదైనా దక్కలేదు అంటే మనం ఆత్మహత్యాయత్నము, మనకి జీవితంలో ఇది జరగలేదు అంటే చాలు ఈ కాలంలో అందరూ ఆత్మహత్యాయత్నాలకు చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, మనకి పరమాత్ముడు ఏది ఇచ్చాడో దానికి ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. అది మొదటి పాఠము, అవునా? రెండవ పాఠం ఏంటి? మనకి ఎవరైనా మంచి చేయాలి అని ఆశీర్వదించి ఏదైనా ఇస్తే ఆ మంచి మనసుతో ఇచ్చినటువంటిది మనకు వరప్రసాదము, పరమాత్ముడే ఇచ్చినటువంటి వరము. దానిని మనం స్వీకరించాలి, సత్హృదయంతో మంచి భావనతో భక్తితో స్వీకరించాలి. అది మనల్ని కాపాడుతుంది. అలా కాకుండా మనం దానిని కాస్త దుందుబి చేసినట్టుగా ఆవుకి విచ్చేస్తే ఆ ఆవుకి మంచి కలిగిందా లేదా? సంతానం కలిగింది. తరువాత ఆ సంతానానికి క్రమశిక్షణ నేర్పియాలి. క్రమశిక్షణ నేర్పించిన తరువాత ఆ సంతానం కూడా తల్లిదండ్రులని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకొని గౌరవించాలి. ఆ జన్మాంతము ఆ దుందుకారి తన తల్లిదండ్రులను అవమానిస్తూ దొంగతనం చేస్తూ అనేకమైనటువంటి వ్యసనాలకు బాధితుడై ఉన్నందువల్ల అతని జీవితాంతము బాధపడుతూనే ఉన్నాడు. జీవిత అంతమైన తరువాత కూడా బాధపడుతూనే ఉన్నాడు. ఇలా కాకుండా మనము మన యొక్క వ్యసనాలకి దూరంగా ఉండాలి, మంచికి దగ్గర అవ్వాలి. మంచి స్నేహితులు ఉండడం చేత మనకి మంచి అలవాట్లు కలుగుతుంది. అలా మంచి స్నేహితులను వెతుక్కొని మంచి స్నేహం చేయాలి. ఆ తరువాత భాగవత శ్రవణము అన్నిటికంటే ప్రధానమైనది. ఇందులో వచ్చేసి భాగవత శ్రవణము. అంటే భాగవతం కేవలం ఒక గ్రంథము కాదు, భాగవతం సాక్షాత్తు నారాయణ స్వరూపము. ఎలాంటి ప్రాయశ్చిత్తాలైన పీడ నుంచి కూడా విడుదల అవ్వడానికి ఈనాటికి ఎక్కడైతే వారు ఆ గోకర్ణ భాగవత ప్రవచనం చేశారో తన అన్న కోసము, ఆ క్షేత్రమే ఈనాడు గోకర్ణగా మనం ప్రసిద్ధిగాంచింది. ఈనాటికి కూడా ఎవరికైనా ప్రేత బాధలు ఉంటే గోకర్ణకి వెళ్ళి భాగవత శ్రవణం చేయండి అని అంటారు. వెంటనే ప్రేత బాధ నుంచి విడుదలవుతారని. ఆ విధంగా మనకందరికీ కూడాను భగవంతుడి అనుగ్రహం చేత ఇలాంటి ఈ కథ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ తర్వాత భగవంతుడి అనుగ్రహం చేత మనకి అన్ని మేలు జరగాలి అని కోరుకుంటూ శ్రీకృష్ణాయ నమః.